రేషన్ కార్డ్ కోసం చాలామంది ప్రజలైతే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం గూడా రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గూడా అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. ప్రజాపాలనలో కూడా రేషన్ కార్డులకు దరఖాస్తు కూడా తీసుకోవడం అయితే జరిగింది. అయినా సరే ఇప్పటికి కూడా రేషన్ కార్డ్ అయితే ఇంకా ఇవ్వడం అయితే లేదు. వచ్చే నెలలో ఇస్తాము, ఈ నెలలో ఇస్తామని చెప్పడం అయితే జరుగుతుంది. కానీ రేషన్ కార్డులు కొత్తగా ఇవ్వడం అయితే లేదు. కానీ ఉన్న రేషన్ కార్డులో పిల్లల పేర్లు, అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్ పేర్లు, ఏవైనా పేర్లలో తప్పులుంటే ఏ విధంగా మార్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే వీడియోని అయితే లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియోను చివరి వరకు చూస్తేనే వీడియో అనేది అర్థమైతే అవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. మీకు ఆన్లైన్కు కానీ యూట్యూబ్కు కానీ సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉన్నాయి. అందులో జాయిన్ అయితే అవ్వండి. అక్కడ నుంచి మీకు ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్గా నాతో చాట్ అయితే చేయొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం అయితే చాలామంది ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. ఈ కొత్త రేషన్ కార్డులు వచ్చే నెలలో కానీ తర్వాత నెలలో ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రేషన్ కార్డులు కొత్తవి ఇవ్వకుండా ఈ రేషన్ కార్డులో పిల్లల పేర్లు, అదేవిధంగా కొత్తగా పెళ్ళైన వారి పేర్లు ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, వారి పేర్లో గనక ఏవైనా తప్పులు ఉంటే ఏ విధంగా సరి చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈ రేషన్ కార్డులో మీ పిల్లల యొక్క పేర్లు యాడ్ చేయాలనుకున్నట్లయితే మీ పిల్లల యొక్క ఆధార్ కార్డులు ఉండాలి, అదేవిధంగా మీకున్న రేషన్ కార్డు ఉండాలి, ఆ ఇంటి యజమాని రేషన్ కార్డు కూడా ముందైతే ఉండాలి. కొత్తగా పెళ్ళైన వారిని కూడా రేషన్ కార్డులో యాడ్ చేయాలనుకున్నట్లయితే కొత్తగా పెళ్ళైన వారి యొక్క ఆధార్ కార్డు, వారి భర్త యొక్క రేషన్ కార్డు, వాళ్ళ ఇంటి యజమాని యొక్క ఆధార్ కార్డు అయితే ఉండాలి. మీరు ఈ ఫుడ్ కరెక్షన్ ఫామ్ అయితే ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ ఫామ్ ఫిలప్ చేసి మీ సేవలో అయితే ఇవ్వాలి. పిల్లల పేర్లు కానీ కొత్తగా పెళ్ళైన వారు వారి యొక్క పేర్లు యాడ్ చేయాలంటే మీరు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ఫామ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూడండి, మీరు ఎఫ్ఎస్సి నెంబర్ అడుగుతుంది. మీ రేషన్ కార్డ్ నెంబర్ని అయితే ఇచ్చేసేయండి. మీ రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద మీరు మెంబర్ని యాడ్ చేస్తారా లేదంటే వారి పేరు ఏదైనా తప్పులు ఉంటే సరి చేస్తారని అడుగుతుంది. మీరు ఏది చేస్తే అదైతే సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ డిస్టిక్ని ఇవ్వండి, తర్వాత మీ మండల్ని ఇవ్వండి, తర్వాత మీ విలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్, మీ ఎస్కేఎస్ ఫామ్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మీకు ఆల్రెడీ రేషన్ కార్డులో ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ రాయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ని అడుగుతుంది. అదేవిధంగా సేమ్ మీ హౌస్ నెంబర్ అడుగుతుంది. మీ హౌస్ నెంబర్ అడిగిన తర్వాత మీ కాలనీని అడుగుతుంది. మీ కాలనీని కూడా ఇక్కడ ఫిలప్ చేసిన తర్వాత మీ క్యాస్ట్ అడుగుతుంది. క్రిస్టియన్సా, హిందూసా అని మీ క్యాస్ట్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ చూడండి, మీ రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు అయితే ఇక్కడ రాసేయండి. రాసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు గ్యాస్ ఉందా అని అడుగుతుంది. ఉంటే ఉందని ఇవ్వండి, లేకుంటే లేదు. అదేవిధంగా గ్యాస్కు సంబంధించిన డీటెయిల్స్, మీకు డబులా, సింగిలా, ఏ విధమైన గ్యాస్ ఉంది, ఏ కంపెనీలో గ్యాస్ ఉంది, గ్యాస్ కన్జ్యూమర్ నంబర్, గ్యాస్ ఏజెన్సీ నేమ్ అయితే అడుగుతుంది. మీ డీటెయిల్స్ పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్స్ అయితే ఇక్కడ రాయండి. సేమ్ నేను మీకోసం అయితే ఈ ఫామ్ను ఏ విధంగా రాయాలో కూడా పీడిఎఫ్ ద్వారా మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఈ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ మెంబర్ డీటెయిల్స్ మోడిఫికేషన్, అంటే ఈ ఆధార్ కార్డులో వారి పేర్లు ఏదైనా తప్పులు కనుక ఉన్నట్లయితే మీరు ఈ కాలంలో మీ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ పేరు, తర్వాత ఏజ్, తర్వాత మేలా ఫీమేలా అడుగుతుంది. ఈ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఏమవుతారని అడుగుతుంది. సేమ్ యాస్టిస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత కొత్తగా ఈ రేషన్ కార్డులో యాడ్ చేయాలనుకున్నట్లయితే వారి డీటెయిల్స్ ఇక్కడ ఫిలప్ చేయండి. ఆధార్ కార్డ్ నంబరు, ఈఐడి నెంబరు, మెంబర్ నేము. ఇక్కడ ఈఐడి నేమ్ తెలియకుంటే ఆధార్లో పైన ఉంటుంది చూడండి. ఇక్కడ మెంబర్ నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సేమ్ ఆధార్ కార్డులో యాస్టిస్ ఏ విధంగా ఉందో అదే విధంగా కింద ఫిలప్ చేయమని అడుగుతుంది. మీరు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే అదే విధంగా సేమ్ యాస్టిస్గా ఫిలప్ అయితే చేయండి. ఫిలప్ చేసిన తర్వాత ఈ రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉందో అని అడుగుతుంది. ఆ రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉంది వాళ్ళ పేరు అయితే రాయండి. మీరు ప్రూఫ్ ఆధార్ కార్డు ఇస్తున్నారు కాబట్టి ఆధార్ కార్డు అయితే పెట్టేసేయండి. ఈ విధంగా ఫిలప్ చేసి మీ దగ్గరలోని మీ సేవలో ఆన్లైన్లో ఈ అప్లికేషన్ చేయించి మీ మండల ఆఫీస్లో కనుక ఇచ్చినట్లయితే మీ మండల ఆఫీస్లో వాళ్ళు అప్రూవల్ చేస్తే డిఎస్ఓ పెండింగ్ అని అయితే ఉంటుంది. మీకు ప్రభుత్వం ఎప్పుడు అప్రూవల్ ఇస్తే అప్పుడు మీరు రేషన్ కార్డులో యాడ్ కావడం అయితే జరుగుతుంది. ఇంకా ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ మీ పిల్లలను రేషన్ కార్డులో యాడ్ చేయని వాళ్ళు ఉంటే యాడ్ అయితే చేసుకోండి. ఈ ఆప్షన్ ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియదు.
ఇప్పుడు ఆప్షన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే చేసుకోండి. ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కు మొదటిసారిగా వచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.